శ్రీరామచంద్రశ్రితపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖంభోర్హ చంచరీకో నిరంతరం మంగళమాదనోతు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష ఋతువు, అధిక భాద్రపద మాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 6 గంటల 4 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 34 నిమిషాలకు. తిథి పంచమి మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషాల వరకు. నక్షత్రం చిత్త మధ్యాహ్నం 2 గంటల 34 నిమిషాల వరకు. వర్జం రాత్రి 7 గంటల 50 నిమిషాల నుంచి 9 గంటల 21 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11 గంటల 54 నిమిషాల నుంచి 12 గంటల 44 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 8 గంటల 31 నిమిషాల నుంచి 10 గంటల 1 నిమిషం వరకు. మరల తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషాలకు ప్రారంభం. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. నేటి విశేషం కన్యాయనం అంటే సాయన కన్యారాశి ప్రవేశం. సూర్యుడు ఈరోజు రాత్రి 10 గంటల 36 నిమిషాలకు సాయన కన్యారాశిలో ప్రవేశిస్తున్నాడు. దాన్ని అయన ప్రయుక్తమైన షడశీతి పుణ్యకాలంగా భావన చేస్తూ ఉంటాం. అయితే పుణ్యకాలం మాత్రం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. ఆ సమయంలో మనం దానాధికం చేయటం, అలాగే పితృదేవతలను ఆరాధన చేయడం, వీటన్నిటికీ కూడా చాలా మంచిది. ఈ క్రియాకలాపాన్ని కొనసాగించినందువలన సంతానము అభివృద్ధి చెందడం, వంశాభివృద్ధి, వారు అభివృద్ధిలోకి రావడం, మనకు అనుకూలంగా ఉండడం, పుత్ర సౌఖ్యం మనకు లభించడం మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా మంచి ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. మనిషి చేసిన పాపాలు నిప్పులా దహించి వేస్తాయి. కష్టమైన సుఖమైన నీలోంచి పుట్టేదే. వాటిని నియంత్రించే మేట నీ వద్దనే ఉంది.